ఈ దేశ సమగ్రత సమైక్యత కోసం వారు చేసిన త్యాగాలు ఎనలేనివి. అదేవిధంగా స్వాతంత్ర పోరాటంలో కూడా వారి భూమిక శ్లాఘించదగింది. అటువంటి మహనీయుని కేవలం జయంతుల సందర్భంగా వర్ధంతుల సందర్భంగా స్మరించుకోవడం, పూలమాలలు అర్పించడం కాకుండా ఎటువంటి స్ఫూర్తిదాయక జీవితాన్ని వారు గడిపారో దాని నుండి ప్రేరణ పొంది ఈ దేశాన్ని ఐక్యంగా ఉండడం కోసం, తద్వారా ఒక ఆత్మనిర్భర్ భారత్ నిర్మాణం కోసం ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ నినాదంతో ప్రజలందరూ ముందుకు కలాల్సిన అవసరం ఉంది. వారు పుట్టిన గుజరాత్లో వారు చేసిన త్యాగాలకి స్మృతిగా 182 మీటర్ల ఎత్తైన 597 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని ఇవాళ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ పేరుతో నిర్మించుకున్నాం. అదేవిధంగా వారి జన్మదినాన్ని జయంతిని జాతీయ ఐక్యతా దినోత్సవం కూడా జరుపుకుంటున్నాం. దీని వెనుక ప్రధాన ఉద్దేశం ఒకటే, మన దేశం కులాల కారణంగా, మతాల కారణంగా, భాషల కారణంగా, ప్రాంతాల కారణంగా విచ్ఛిన్నం కాకుండా ఒకటిగా ఉండాలి. అది జరిగినప్పుడే మనమందరం ఆకాంక్షిస్తున్న విశ్వగురుగా భారతదేశం పునర్వైభవం సాధిస్తుంది. మన దేశ ప్రధాని కలలుగంటున్న వికసిత భారత్ సాకారం కావాలంటే కూడా ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉంది.